మనం ఫామ్ చూసాం కదా, ఫార్మ్స్ లాగే జస్ట్ 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాం. నౌ వీ కెన్ గో ఫర్ ది కార్డ్స్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్ 1 by 1 వెళ్దాము. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న వాటిల్లో మనం చూడాల్సినవి ఏంటి అంటే, we will go here and we'll see this accordion. Okay, component is accordion. సో అకార్డియన్స్ ఎలా పనిచేస్తాయి అంటే, జస్ట్ మీరు ఏం చేయాల్సిన పనిలే, టేక్ ద కాపీ ఆఫ్ కోడ్ అండ్ పుట్ ఇట్ హియర్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటిది, అకార్డియన్. ఓకే, సో నార్మల్గా మనం ఏంటి అంటే ఈ అకార్డియన్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, టేకింగ్ ఎ లుక్ హౌ పుట్ ఇక్కడ చూడండి. ఓకే, style margin 100 pixels, then it will come all the way. Okay, I'll open this and I'll show you. See, this is the accordion. మీకు ప్రాపర్ కనబడతలేదు, ఇదే డివైన్ కాపీ పేస్ట్ చేసి కింద పట్టేస్తే మీకు క్లియర్గా పడుతుంది. అది కూడా మిడిల్లోకి వస్తుందని నా టెన్షన్. రైట్, సి ఇక్కడ మీరు చూస్తే అకార్డియన్ అంటే మనం ఒక టైటిల్ ఇస్తాము, టైటిల్కి సంబంధించిన డేటా ఏదైనా ఉంటే అది మనం ఇప్పుడు ఇక్కడ నాకు పేజ్కి లెఫ్ట్ రైట్ స్పేస్ కావాలంటే నేను ఇప్పుడు దీన్ని ఏ క్లాస్లో పెడితే నాకు లెఫ్ట్ రైట్ స్పేస్ వస్తుంది? కెన్ యూ గివ్ మీ సమ్ వన్ ఆన్సర్ ఇన్ కామెంట్? వాట్ ఈస్ ద బెస్ట్ క్లాస్ పుట్ ఇన్ టు ఎవర్ అప్పర్ క్లాస్, దెన్ లెఫ్ట్ టు రైట్ నాకు స్పేస్ వస్తుంది? కంటైనర్ ఫ్లూయిడ్, ఇట్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ కదా సాయి. వాట్ ఈస్ అనదర్ వన్? వీ హ్యావ్ ఓన్లీ 2 options. ఎస్, కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్, ఓన్లీ రెండే ఉంటుంది. ఓకే, సో ఐల్ గో ఆన్ దిస్ అకార్డియన్ మొత్తం ఏదైతే ఉందో దానికి నేను డైరెక్ట్గా ఇక్కడ కంటైనర్ క్లాస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ద కంటైనర్ క్లాస్ ఎల్సో. సో చూడండి, I got the space left and right both side. I got the space both left and right. Okay, yeah. సో ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే బై డిఫాల్ట్ గా ఫస్ట్ అకార్డియన్ ఓపెన్ అయ్యి ఉంటుంది. విల్ గో టు ద కోడ్ అండ్ విల్ టేక్ ఎల్. ఇక్కడ చూస్తే ఫస్ట్ అకార్డియన్ లో ఇక్కడ షో అని ఒక ఆప్షన్ ఉంది, చూసారా? సో దిస్ ఇస్ ద షో. ఇప్పుడు దీన్ని ఇక్కడ మీరు తీసేసి షోని తీసుకెళ్ళి నెక్స్ట్ దాంట్లో పెట్టారనుకోండి. ఓకే, నెక్స్ట్ కొలాప్స్ 1, కొలాప్స్ 2 ఉంది కదా, ఇక్కడ తీసుకెళ్ళి పెట్టారనుకుందాం షో. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆల్వేస్ సెకండ్ వన్ ఓపెన్ అయ్యి ఉంటుంది. చూడండి, సెకండ్ వన్ ఓపెన్ అయ్యి ఉంది బై డిఫాల్ట్గా. సో ఆప్షన్ దేనికి పెడితే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు థర్డ్ వన్కి పెట్టారనుకోండి, సో థర్డ్ అకార్డియన్కి పెట్టారనుకోండి, ఇట్ విల్ ఓపెన్ ద థర్డ్ వన్. చూడండి, థర్డ్ వన్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో బై డిఫాల్ట్గా వాడేంటి అంటే బూట్స్ట్రాప్ కూడా ఏం చేస్తాడు అంటే మనకి ఫస్ట్ వన్ షో ఆప్షన్ ఇస్తాడు. అంటే బై డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే పేజ్ రెండర్ అవుతుందో ఫస్ట్ అకార్డియన్ ఇట్ విల్ ఓపెన్. ఇక్కడ తీసేసినట్లేదు థర్డ్ దానికి, అందుకే అది కూడా ఓపెన్లో ఉంది. సో బై డిఫాల్ట్గా ఎప్పుడు కూడా ఒకటి ఓపెన్లో ఉంటేనే సరిపోతుంది, నో నీడ్ టు బి మోర్ దెన్ 1. సో ఇప్పుడు ఇక్కడ లింక్ ఏందో చూద్దాం. ఇక్కడ ఇది హెడర్, ఇది వచ్చేసేదానికి ఆ డివ్ సెక్షన్. ఓకే, ఈ సెక్షన్ దీనికి అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఇదే ఎందుకు ఓపెన్ అవుతుంది, ఇది క్లిక్ చేసినప్పుడు ఇదే ఎందుకు ఓపెన్ అవుతుంది, ఇది క్లిక్ చేసినప్పుడు ఇదే ఎందుకు ఓపెన్ అవుతుంది, అసలు లింక్ ఎక్కడ ఉందో విల్ టేక్ ఎ లుక్ నౌ. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏముంది, ఒక డివ్ అనే అకార్డియన్ తీసుకున్నారు. అకార్డియన్కి ఒక ఐడి ఉంది. ఓకే, అకార్డియన్ ఎగ్జాంపుల్ అని. ఇక్కడ H2లో మీకు ఇక్కడ డేటా బిఎస్ టార్గెట్ అని ఉంది. డేటా బిఎస్ టార్గెట్, ఈ టార్గెట్ కి మనం ఒక ఐడి అసైన్ చేసాం. ఆ ఐడియే ఇది. ఓకే, ఇన్ కేస్ దీని ప్లేస్లో మీరు ఈ ఐడి ఇచ్చారనుకోండి, దీని ప్లేస్లో మీరు సింపుల్గా
ఈ ఐడి ఇచ్చారనుకోండి, లెట్స్ సి ఏది ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇంకా చూసారా, ఇది క్లిక్ చేస్తే సెకండ్ది ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ది క్లిక్ చేస్తే సెకండ్ది ఓపెన్ అవుతుంది. ఎందుకు? నేను ఇక్కడ నా టార్గెట్ ఐడి ఏది ఇచ్చాను, 2 అని ఇచ్చాను. అందుకని చెప్పేసి సెకండ్ది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఇక్కడ ఇది సోర్స్, మనకి ఈ బటన్ ఇది క్లిక్ చేస్తే ఏది కొలాప్స్ ఓపెన్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఐడి ప్లేస్ లో ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్ గా డేటాబేస్ టార్గెట్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీకి మనం ఏమి ఇవ్వాలి, ఏది ఓపెన్ అవ్వాలి, ఏది క్లోజ్. టోగిల్ అంటే కొలాప్స్ టోగిల్ అనమాట. ఓపెన్ అయితే క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయితే ఓపెన్ అవుతుంది. అదే కొలాప్స్ క్లాస్ కి ఉన్న టార్గెట్. మీరు ఇది ప్రతిదానికి ఉంటుంది. కొలాప్స్ చూడండి, క్లాస్ కొలాప్స్, క్లాస్ కొలాప్స్. ఓకే, ప్రతిదానికి ఉంటుంది టోగల్ కొలాప్స్. ఇక్కడ వచ్చేసేసరికి మీకు కొలాప్స్ 3 ఉంటుంది, ఇక్కడేమో ఐడి 3 ఉంటుంది. ఈ ఐడీస్ మీరు ఇట్లానే పెట్టాలని రూల్ ఏం లేదు. యూ కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. ఈ ఐడి నేమ్స్ యూ కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. బట్ నేను చెప్పినట్టు సెలెక్టార్స్ లో మనకి ఐడి సెలెక్టార్ ఉంది కదా, ఇక్కడే మీకు ఐడి సెలెక్టార్ యూనిక్నెస్ తెలిసేది. మీరు ఇదే సెలెక్టార్ ని లెట్స్ ఎగ్జాంపుల్ 3 ప్లేసెస్ లో సేమ్ సెలెక్టార్ ఇచ్చారనుకుందాం. ఇక్కడ కొలాప్స్ 1, ఇక్కడ కొలాప్స్ 1, ఇక్కడ కూడా కొలాప్స్ 1 ఇచ్చారనుకుందాం. ఏమవుతుంది ఇప్పుడు? టేక్ ఎ లుక్. చూడండి, ఇది క్లిక్ చేస్తే ఈ రెండు కూడా ఓపెన్ అయినాయి. ఇది క్లిక్ చేస్తే ఆ రెండు కూడా క్లోజ్ అయినాయి. సెకండ్ థర్డ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయింది. క్లోజ్ చేస్తే క్లిక్ చేస్తే రెండు క్లోజ్ అవుతాయి. ఓకేనా? ఓపెన్ చేస్తే రెండు ఓపెన్ అవుతాయి. ఎందుకు? మనం ఐడి నేమ్ వుడ్ బి గివెన్ ద సేమ్. అన్నిటికీ సేమ్ ఐడి ఇచ్చాం. అందుకే ఎప్పుడు కూడా ఐడి నేమ్ షుడ్ బి యూనిక్ అనేది ఎందుకు అంటే దిస్ ఇస్ ద రీజన్. దిస్ ఇస్ ద రీజన్. జావా స్క్రిప్ట్ లో ఐడి ఎప్పుడు కూడా యూనిక్ గా ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద అకార్డియన్. నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి? అకార్డియన్ తర్వాత ఉన్నది ఏంటి? అలర్ట్స్. నెక్స్ట్ ఏంటి? అలర్ట్స్. ఓకే, సో అలర్ట్ కూడా సింపుల్ కోడ్. అలర్ట్ కూడా సింపుల్ కోడ్. సో యాక్చువల్గా మీరు కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరైనా సరే కాపీ పేస్ట్ చేసుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కోడే కాబట్టి యూ కెన్ జస్ట్ కాపీ పేస్ట్. మీకు తగ్గట్టు మీరు ఇక దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు తగ్గట్టు మీరు దాన్ని ఇంకా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. See, this is the alerts. అలర్ట్స్ మనము వీ కెన్ యూజ్ ఇన్ దిస్ వే. చూడండి, ఇక్కడ అలర్ట్ అనేది కామన్, అలర్ట్ ప్రైమరీ, కంటైనర్ అనేది నేను ఇప్పుడు స్పేస్ కోసం రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలర్ట్ ప్రైమరీ అని ఉంది. ఓకే, అలర్ట్ ప్రైమరీ అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రైమరీ బదులు డేంజర్ అని పెడతాను. ఇక్కడ ప్రైమరీ బదులు డేంజర్ అని పెడతాను. ఏమైందో చూద్దాం. సేమ్ అయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వాజ్ చేంజ్డ్. బ్యాక్గ్రౌండ్ కలర్ వాజ్ చేంజ్డ్. వార్నింగ్ అని పెడదాం. వార్నింగ్. సి, బ్యాక్గ్రౌండ్ కలర్ వాజ్ చేంజ్డ్. సో మనకి బై డిఫాల్ట్ గా కొన్ని కలర్స్ ఇచ్చేస్తాడు బూట్ స్ట్రాప్ వాడు. బై డిఫాల్ట్ గా కొన్ని కలర్స్ ఇస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కలర్స్ కామన్ గా ఉంటాయి. అలర్ట్ ప్రైమరీ అంటే బ్లూ కలర్, అలర్ట్ సెకండరీ అంటే బ్లూ కలర్ ఇది, అలర్ట్ సెకండరీ సక్సెస్ అంటే గ్రీన్, డేంజర్ అంటే రెడ్, వార్నింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ సంథింగ్ కైండ్ ఇలా ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. అండ్ బట్ బ్యాడ్ అట్ అబౌట్ కలర్, సో దట్స్ వై ఈ జస్ట్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఇన్ఫో అనేది ఒక డిఫరెంట్ కలర్. ఓకే, అంటే మీకు అర్థం అవడం కోసం ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రైట్ హియర్. సో దిస్ ఈస్ ద ఇన్ఫో. These are the colors we do have for by default గా మనకున్న కలర్స్. See, this is the info color. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి లైట్ అంటే
లైటిష్ గ్రే కలర్ వస్తుంది అనమాట. వాట్ యూ విల్ గెట్ లైటిష్ గ్రే కలర్ వస్తుంది. ఇది ఓన్లీ అలర్ట్స్కే కాదు, ప్రతి దానికి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతి దానికి కూడా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ జస్ట్ టేక్ కంటైనర్ హియర్, జస్ట్ యాడింగ్. ఓకే, సి దిస్ ఇస్ ద లైట్ గ్రే కలర్ వస్తుంది. దాని తర్వాత మనకి లైట్ ఐ మీన్ లైక్ జస్ట్ డార్క్ ఉంటుంది. లైట్ కలర్ డార్క్ అంటే డార్క్ కలర్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డార్క్ వస్తుంది, లైక్ బ్లాకిష్ కలర్ వస్తుంది. జస్ట్ టేక్ ఎ లుక్, సి దిస్ కైండ్ ఆఫ్ కలర్ ఇట్ విల్ గెట్. ఓకేనా? సో ఇట్లా మనకి ఏంటి అంటే బై డిఫాల్ట్ గా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సి దీస్ ఆర్ అదే కలర్స్. ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ కలర్, ఇది వచ్చేసరికి సెకండరీ, ఇది వచ్చేసరికి సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్ అండ్ డార్క్. సో ఇది ప్రతిదానికి కూడా మనము ఈ కలర్స్ ని వాడుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ బ్యాడ్జ్. సి these are all the badges. I'll just copy and paste it here directly. సో these are all the badge colors. మనకి వీటన్నిటితోనే మనం రియల్ ప్రాజెక్ట్ చేస్తాము. నేను దీని తర్వాత మీకు జస్ట్ స్విగ్గీ ఆర్ జొమాటో ఓపెన్ చేసి ఎక్కడ ఏది వాడితే మీకు ప్రాపర్గా ఉంటుంది అనేది ఐ జస్ట్ హెల్ప్ యూ అవుట్. ఇది చూడండి. సో I thought I did not add the container here. That's why it is showing like this. What I can do is div class container. I can add it. Container add చేశాను. సో ఏదైనా తీసుకెళ్ళి క్లోజ్ చేసాను, ఇక్కడ పేస్ట్ చేసాను. then it would be everything will be into the container. Okay, see this is the container. So ఇవి మనకి badges. Okay, this is one of another thing where we can show the notification, where we can show the notification. We can show the notifications, notification button అన్నమాట. సో ఆ బటన్ చూపించడానికి we will use this kind of thing. సో చూడండి, ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టచ్చు. ఇక్కడ ఏముంది, టెక్స్ట్ బీజీ సెకండరీ ఉంది. ఇప్పుడు మనకు తెలిసినట్టు ఇక్కడ నేను ఇక్కడ వార్నింగ్ సారీ డేంజర్ అని పెట్టాను అనుకోండి, డేంజర్. ఓకే, దెన్ ఇట్ విల్ చేంజ్ ఇట్, ఇట్ విల్ చేంజ్ ఇట్. జస్ట్ టేక్ ఎ లుక్, సి దిస్ బికమ్ ఏ రెడ్. అదే నేను ఇన్ కేస్ ఇక్కడ సారీ ఇక్కడ బటన్ ప్రైమరీ ఉంది కదా, బటన్ ప్రైమరీ నేను వార్నింగ్ అని పెట్టుకున్నాను. వార్నింగ్, సి బటన్ కలర్ ఆల్సో ఇట్ విల్ బి చేంజ్డ్. సో మనకి మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్రైమరీ సెకండరీ అనేది కూడా మనము యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్? బ్రెడ్ క్రమ్ అవసరం లేదు. విల్ గో ఫర్ ది బటన్స్. See, these are all the buttons. Same concept, buttons. Okay, I'll just go and create H2 buttons. Okay, so div, okay, class container, class container. Container. I'll put all the buttons here. I'll put all the buttons here. See, I got the buttons here. I got the buttons here. Primary. ఇక్కడ బటన్ ప్రైమరీ ఉంది కాబట్టి ఇక్కడ బటన్ ప్రైమరీ ఉంది కాబట్టి ప్రైమరీ వచ్చింది. సెకండరీ ఉంది కాబట్టి సెకండరీ కలర్. సక్సెస్ ఉంది కాబట్టి సక్సెస్. డేంజర్ ఉంది కాబట్టి డేంజర్. వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్ అండ్ లింక్. దిస్ ఇస్ ద న్యూ బటన్ రీసెంట్లీ యాడెడ్ ఫర్ లింక్ కోసం అని యాడ్ చేశారు, BTN లింక్ అని. సో దిస్ ఇస్ ద బటన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే కార్డ్. ఈ కార్డ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు మీరు ఏ వెబ్సైట్ చూసినా ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్ బై ది కార్డ్స్. Everything is designed by the cards. Okay na? So I'll just take a look of any one card. I'll show you example how we can build it anedi.
ఒక ఇమేజ్ ఉన్నది తీసుకొని ఐ విల్ జస్ట్ షో యూ. ఇది తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్ ఎన్ని ఉన్నాయి కాబట్టి విల్ టేక్ ఎ లుక్ దిస్ కార్డ్. మొత్తం తీసుకోవద్దు, ఇంతవరకు తీసుకుందాం. ఓకే, ఇందులో నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ కార్డ్ ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఫస్ట్ a div class is container, class is container. Okay, class is the container. Sorry, it's my bad. I return and submit it now. ఓకే, క్లాస్ కంటైనర్ అని తీసుకున్నాను. దీని లోపల ఇప్పుడు నేను ఏం చేశాను, నేను తీసుకున్న ఇది నేను స్టోర్ చేశాను. ఇక్కడ ఏముంది మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లాస్లో కార్డ్ అనే క్లాస్ ఉంది. కార్డ్ అనే క్లాస్ ఉంది. ఈ కార్డ్ అనే క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇమేజ్ ఒకటి ప్లేస్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ కార్డ్ బాడీ ఉంది, నెక్స్ట్ కార్డ్ బాడీ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో మన దగ్గర ఆల్రెడీ ఏదో ఇమేజెస్ ఉన్నట్టున్నాయి కదా. ఏం ఇమేజ్ ఉంది మన దగ్గర, bg.jpg అనేది ఇమేజ్ ఉంది కదా. విల్ ట్రై టు ఫిట్ ఇమేజ్ హియర్, bg.jpg. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఆల్ట్ అంటే ఇమేజ్ నేమ్ అంతే. అది ఒకవేళ ఇమేజ్ లేకపోతే అక్కడ ఏం చూపించాలనే దానికోసం ఇమేజ్ నేమ్ అని ఇస్తాము. విల్ జస్ట్ టేక్ ఎ లుక్ హౌ ఇట్ విల్ కమ్. See, this is the టైటిల్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది ఇమేజ్. ఇక్కడ టైటిల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ కూడా చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఈ ఇమేజ్ లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాక్స్ విడ్త్, ఓకే, స్టైల్ మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ జస్ట్ ఐఎమ్ గివింగ్ 100 పిక్సెల్. ఓకే, మ్యాక్స్ హైట్ కూడా జస్ట్ 100 పిక్సెల్ అని ఇచ్చాను నేను. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి సి ఇమేజ్ బికమ్ ఏ 100 పిక్సెల్ విడ్త్ 100 పిక్సెల్ హైట్తోనే సెట్ అయింది. ఓకేనా. సో మనం దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కార్డుని కూడా మనము ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలనేది కూడా మనము వీ కెన్ కంట్రోల్ ఇట్. ఓకే, ఎలా కంట్రోల్ చేస్తాం మనం విడ్త్ హైట్ని? విడ్త్ హైట్ని ఎలా కంట్రోల్ చేస్తాం? నేను చెప్పినట్టు మనము ఒక గ్రిడ్ వాడుకొని కూడా మనం దీన్ని చేయొచ్చు. ఒక గ్రిడ్ వాడుకొని కూడా చేయొచ్చు. ఎలా చేస్తాం? లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డివ్లో క్లాస్ ఒక రో తీసుకున్నాను. రోలో నేను ఇప్పుడు ఏం చేశాను, డివ్, ఓకే, డివ్, ఓకే, నేను 2 కాలమ్స్ తీసుకున్నాను. కాలం, ఓకే, కాల్ 6 అండ్ ఇంకొక కాలం తీసుకున్నాను. సారీ, ఇంకొక కాలం కూడా తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, నా రో మొత్తం 2 కాలమ్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా ఫస్ట్ కాలంలో తీసుకెళ్ళి నేను ఒక కార్డు పెడతాను. నా ఫస్ట్ కాలంలో తీసుకెళ్ళి నేను ఒక కార్డు పెడతాను. సెకండ్ కాలంలో తర్వాత పెడదాం, ఫస్ట్ కాలంలో పెడదాం. సో చూడండి, ఇప్పుడు ఇంతవరకు ఆక్యుపై ఉంది, ఇంతవరకు ఆక్యుపై అయ్యింది. నాకు ఈ రైట్ సైడ్ స్పేస్ ఖాళీగా ఉంది. ఎందుకు? నేను ఇప్పుడు నా మొత్తం సింగిల్ రో అయితే సింగిల్ రోలో ఇంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ సెకండ్ కార్డ్ కూడా పెడతాను. చూడండి, దెన్ ఇట్ బికమ్ ఏ 2 కార్డ్స్. ఇట్ బికమ్ ఏ 2 కార్డ్స్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆల్రెడీ ఇందాక నేను ఏం చేశాను, నా ఇమేజ్ స్టైల్ హైట్ విడ్త్ మ్యాక్సిమం సెట్ చేశాను కదా. మ్యాక్సిమం విడ్త్ నేను ఏం చేస్తానంటే 90% అని తీసుకుంటాను. మ్యాక్సిమం విడ్త్ 90% అని తీసుకుంటాను. చూద్దాం ఏమైంది. సో ఇంతవరకు ఆక్యుపై అయింది. 90% అంటే టోటల్ గా ఆక్యుపై అవ్వాల్సింది. మరి ఎందుకు ఇంతవరకు ఆక్యుపై అయింది అంటే 90% ఆర్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా దాని పేరెంట్ ఎలిమెంట్ విడ్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దాని పేరెంట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ, డివ్. దీని పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, కాల్ 6. సో కాల్ 6 అంటే ఎంత, మన పేజ్లో ఇప్పుడు మన రోలో ఉన్న హాఫ్, ఆ హాఫ్లో 80% తీసుకుంటుంది ఇక్కడ. సారీ 90% తీసుకుంటుంది.
లెట్స్ ఎగ్జాంపుల్ నేను 100% ఇచ్చాను. సి కార్డ్ బికమ్ ఏ 100%. చూడండి. సో ఇక్కడ ఇది 100%, ఈ స్క్రీన్కి ఇదే 100%. ఎందుకు? ఇది మొబైల్ స్క్రీన్ కాబట్టి ఇట్ బికమ్ ఏ 100%. బట్ ఇది మట్టికి ఇంకా 100 పిక్సెలే ఉంది. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే బికమ్ ఏ 100%. See, now this is the card layout. సేమ్ కార్డ్ లేఅవుట్ మీరు స్విగ్గీకి వెళ్ళి ఓపెన్ చేస్తే సేమ్ అదే ఉంటుంది. చూడండి, దిస్ ఇస్ ద కార్డ్, దిస్ ఇస్ ద కార్డ్. ఇది కార్డ్ టైటిల్, ఇది కార్డ్ బాడీ ఆర్ కార్డ్ ఫుటర్. ఇట్లా మనకి 3 థింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు చూడండి, ఇదిగో ఇక్కడ కార్డ్ టెక్స్ట్, ఇమేజ్, దాని కింద కార్డ్ ఇమేజ్ ఓవర్లే, కార్డ్ టైటిల్. ఇక్కడ మీరు ఇది చూస్తే రేటింగ్ అదంతా ఉంది కదా, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని తీసుకుంటే మీరు కార్డ్ టెక్స్ట్. ఓకే, అలానే మనకి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కార్డు, ఇది మొత్తం కార్డు. కార్డులో రో ఉంది, రో లోపల మళ్ళీ మనకి కార్డ్ బాడీ, కార్డ్ టైటిల్, కార్డ్ టెక్స్ట్. ఇవి కార్డ్ స్టైల్స్. ఇక్కడ చూడండి, హెడర్ ఉంది, బాడీ ఉంది, ఫుటర్ కూడా ఉంటుంది. ఐ విల్ షో యూ ద ఫుటర్ యాజ్ వెల్. ఐ విల్ షో యూ ద ఫుటర్ కూడా ఉంటాయి మనకి. ఇదిగో హెడర్ ఒక కార్డులోనే, మొత్తం ఒక కార్డులోనే మనకి అన్నీ ఉంటాయి. ఇదిగో చూడండి, ఐ టేక్ దిస్ కార్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ షో యూ. నేను ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఇది ఇక్కడతో అయిపోయింది, ఈ రో ఇక్కడతో అయిపోయింది. ఐ విల్ టేక్ ఎన్ అనదర్ రో, అనదర్ రో, div class equal to row. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? రో అంటే ఇప్పుడు 12 కాలమ్స్ కాబట్టి ఇది మొత్తం ఆక్యుపై చేస్తుంది, 100% విత్ ఆక్యుపై చేస్తుంది. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది. సో చూడండి, దిస్ ద హెడర్, దిస్ ఇస్ ద హెడర్. ఎందుకు మనకి అక్కడ ఎంతవరకే వచ్చింది? ఇక్కడ చూడండి, మ్యాక్స్ విత్ వచ్చేసరికి ఎంత తీసుకున్నారు? 18 CRMA తీసుకున్నారు. ఇక్కడ నేను ఏం చేస్తాను, 100% తీసుకుంటాను. మ్యాక్స్ విత్ 100% తీసుకుంటాను. సి, దిస్ ఇస్ ద హెడర్, బాడీ అండ్ ఫుటర్. ఇలా కూడా మనం కార్డ్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ బై డిఫాల్ట్ అన్నిటికీ గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది? బై డిఫాల్ట్ అన్నిటికీ గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది? ఇక్కడ చూస్తే చూడండి, బోర్డర్ అనేది సక్సెస్ ఇచ్చారు, నెక్స్ట్ బీజీ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు, ప్రతిదానికి బోర్డర్ సక్సెస్ ఇచ్చారు. ఇదిగో ఇక్కడ బోర్డర్ సక్సెస్ ఇచ్చారు. అదే నేను ఇప్పుడు సక్సెస్ ప్లేస్లో వార్నింగ్ అని పెట్టాను అనుకుందాం, బోర్డర్ డేంజర్ అని పెడదాం, డేంజర్. ఓకే, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ రెడ్ కలర్, డేంజర్, danger. Okay, we'll see. See, everything it will become a red color. ఎందుకు? I put it as a danger. ఇప్పుడు ఈ హెడర్ ఉంది, హెడర్ ఇప్పుడు బై డిఫాల్ట్ ఏముంది? బ్లాక్ కలర్ ఉంది కదా. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ కలర్ ఏం చేద్దామంటే, ఓకే, టెక్స్ట్ కలర్ మనం ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ కలర్ కోసం హెడర్లో స్టైల్ రాసుకొని, స్టైల్, ఓకే, కలర్ రెడ్ అలానే పెట్టుకోవచ్చు. లేదంటే బై డిఫాల్ట్గా మనకి కలర్ ఉంటుంది, ఏది టెక్స్ట్ కలర్ డేంజర్ అని ఉంటుంది. యూ కెన్ యూజ్ దట్ యాజ్ వెల్. దిస్ ఈస్ అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే మనకు ఒకటే డివ్లో, ఓకే, ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, ఒకటే ఎలిమెంట్కి మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు, ఇంటర్నల్ సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా అప్లై చేయొచ్చు. ఇలా మనకేంటి అంటే బూట్ స్ట్రాప్ వల్ల దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. బూట్ స్ట్రాప్ వల్ల దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఓకే, రిమైనింగ్ థింగ్స్ కూడా జస్ట్ చూడండి మీరు. ఇంకా చాలా ఉంది మనకి, నిన్న కూడా చెప్పాను మీకు, డ్రాప్ డౌన్. ఓకే, ఇలాంటి డ్రాప్ డౌన్స్ కావాలన్నా యూ కెన్ యూజ్ దిస్ కోడ్. ఓకే, మోడల్స్. See, if I click this, model will be launched. Okay, pagination. ఓకే, టోస్ట్, స్పిన్నర్, ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ కూడా డిఫరెంట్ ప్రోగ్రెస్ బార్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఈ కలర్ కూడా సేమ్
ఇక్కడ సక్సెస్ ఇచ్చామనుకోండి, బీజీ సక్సెస్ ఇచ్చామనుకోండి, గ్రీన్ కలర్ వస్తుంది. బీజీ ఇన్ఫో ఇస్తే ఈ కలర్, బీజీ వార్నింగ్ ఇస్తే ఎల్లో కైండ్ ఆఫ్ కలర్, బీజీ డేంజర్ ఇస్తే రెడ్ కలర్. సో ఇవన్నీ కామన్ థింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విడ్త్ ఇస్తే దానికి ఎంత పర్సంటేజ్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో చూడండి, మల్టీ బార్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఒకటే బార్లో వీ కెన్ మేక్ ఇట్ స్టాక్డ్. అంటే ఫస్ట్ 10% బ్లూ కలర్, 10 నుంచి 30% గ్రీన్, 30 నుంచి 50% అయితే డిఫరెంట్ కలర్. అట్లా మనం కలర్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది స్ట్రిప్డ్ అంటే కొంచెం చూడండి, మీకు బార్ కంప్లీట్ అయ్యే కొద్దికి మీకు ఒక స్లాష్ లాగా సంథింగ్ కలర్ చేంజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది యానిమేటెడ్. వీటన్నిటికీ మనం ఏం సిఎస్ఎస్ రాయాల్సిన పని లేదండి. ఏ క్లాస్ యాడ్ చేస్తే, ఇదిగో ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ క్లాస్ యాడ్ చేస్తే యానిమేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనే క్లాస్ యాడ్ చేస్తే ఎలా స్ట్రిప్డ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, చూడండి, స్పిన్నర్స్, టోస్ట్, టూల్ టిప్స్. అది ఎందుకంటే బూట్ స్ట్రాప్ లో పెద్ద చెప్పడానికి ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు క్లియర్ గా కనపడేది బూట్ స్ట్రాప్ అంతా క్లియర్ గా కనపడేది. దాన్ని మీరు జస్ట్ కాపీ పేస్ట్. కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది వాడాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇదే తీసుకున్నా, స్విగ్గీ తీసుకున్నాను. ఇప్పుడు ఇదిగో స్విగ్గీ తీసుకుంటే మీరు ఇక్కడ ఈ పైన ఇదంతా ఏంటి, హెడర్. ఇదంతా హెడర్ లో ఇవన్నీ ఏంటి, నావ్ బార్. సో మనకి నావ్ బార్ కావాలి. సి దిస్ ఇస్ ద నావ్ బార్, ట్యాబ్స్. ఇదిగోండి నావ్ బార్ ట్యాబ్స్. ఇదేగా యాక్టివ్ లింక్ డిజేబుల్డ్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, స్విగ్గీ కార్పొరేట్, సెర్చ్, ఆఫర్స్, హెల్ప్, సైన్ ఇన్, కార్ట్ ఉంది సేమ్. కాకపోతే దీన్ని రైట్ సైడ్ కి మూవ్ చేయాలి. సో మీరు ఇది చూడాలి, ఇది చూడండి, ఇది మిడిల్లో ఉంది, జస్టిఫై సెట్ కంటెంట్ సెంటర్. ఇది చూడండి, ఇక్కడ చూస్తే జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే మనం ఇది తీసుకోవాలి. దీన్ని కాపీ పేస్ట్ చేస్తే మనకి ఇది వస్తుంది. దీనికి ముందేమున్నాయి, ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్ ఎలా పెట్టాలి అంటే మనకి ఇక్కడే ఐకాన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూడండి. దిస్ ఇస్ ద ఐకాన్స్, దిస్ ఆర్ ఆల్ ది ఐకాన్స్. వీ కెన్ యూజ్ ఇట్. మీకు ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ దొరికిపోతుంది, ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి. లెట్స్ ఎగ్జాంపుల్ కార్ట్ ఐకాన్ కావాలనుకోండి, కార్ట్ కొడితే దిస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ కార్ట్స్. మీకు ఏది కావాలంటే అది. ఇక్కడ ఏం కార్ట్ వాడారు వాళ్ళు, సంథింగ్ ఏదో 0 అని ఒక కార్ట్ వాడారు. ఓకే, సో అంటే కార్ట్ లేకపోతే మీరు ఈ ఐకాన్స్ మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ బై డిఫాల్ట్ గా బూట్స్ట్రాప్ ఇచ్చేవాడు, బూట్స్ట్రాప్ ఐకాన్స్ అనమాట. లేదు యూజర్ ఐకాన్స్ కావాలనుకోండి, సి యూజర్ ఐకాన్స్. ఇట్లా మీరు ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ మీరు రేడియో, రేడియో ఐకాన్స్. ఓకే, మొబైల్ కావాలి, మొబైల్ ఫోన్, చూడండి మొబైల్ ఐకాన్స్. ఓకే, అట్లా కార్ కావాలనుకోండి, కార్. ఇదిగో కార్. ఓకే, సో అట్లా మనకి దిస్ ఆర్ ఆల్ ది కార్ ఐకాన్స్. అట్లా మనకి ఏంటి అంటే డిఫరెంట్ ఐకాన్స్ బూట్స్ట్రాప్ ప్రొవైడ్ చేస్తాడు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. దీన్ని వాడుకోవాలనుకుంటున్నాను అనుకోండి, నేను దీన్ని వాడుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఐకాన్స్లోకి వెళ్ళి, ఓకే, ఐకాన్స్ లింక్ని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకోవాలి. I'm just finding out where is that link. Yeah, see, this is the CDN link. దీన్ని తీసుకొని కాపీ చేసుకొని నేను నా HTML పెట్టుకోవాలి. ఫస్ట్ నా HTML పెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, టాప్ లైన్ పెట్టుకోవచ్చు, లేకపోతే హెడ్ లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే బాడీ లైన్ పెట్టుకోవచ్చు. ఎనీవేర్ ఇట్ ఈస్ ఫైన్. ఫస్ట్ నేను ఏం చేశాను, నా ఐకాన్
లింక్ అంటే బూట్ స్ట్రాప్ లింక్ వాడే ప్రొవైడ్ చేస్తాడు. మీరు ఇక్కడికి వెళ్ళి సిడిఎన్ లింక్ అని కొడితే ఇక్కడ ఇదిగోండి, దీన్ని కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే వాడు 3 ways లో ప్రొవైడ్ చేస్తారు. నేను ఇప్పుడు ఏంటి, నేను జస్ట్ నాకు ఇక్కడ ఈ 1 తీసుకొని ఐకాన్ పెట్టాలనుకుంటున్నా. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వస్తుంది. చూడండి, దేర్ ఇస్ ఏ 3 పాసిబిలిటీస్. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 పాసిబిలిటీస్ ఎలా, ఇలా డైరెక్ట్గా ఇలానో చేయొచ్చు, ఇలానో చేయొచ్చు, ఎస్విజీనైనా చేయొచ్చు. బెస్ట్ వే ఏంటి అంటే ఐకాన్ ఫాంట్ ఇలా, దీన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. సక్సెస్ గాట్ టైటిల్ ముందు పెట్టాలనుకుంటున్నాను, తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాను అంతే. ఇప్పుడు నాకు అక్కడ ఐకాన్ వచ్చి ఉంటుంది చూడండి. సి ఇక్కడ గాట్ ద ఐకాన్ 1 అని వచ్చిందా, ఐకాన్ మీకు కనబడుతుందా? ఐకాన్ అక్కడ లేదు. ఇంకొక ఐకాన్ ఇంకోటి ఏదైనా పెట్టాలనుకుంటున్నాను, జస్ట్ ఐ కెన్ గో అగైన్, సెర్చ్ ఇట్ విత్ డిఫరెంట్ ఐకాన్. నేమ్ ఐకాన్ సెర్చ్ చేద్దాం, టైటిల్ అని సెర్చ్ చేద్దాం. టైటిల్ అని దాంతో ఏం లేదు. సో ఓకే, ఇక్కడ ఏదో ఫ్లైట్ ఏరోప్లేన్ ఏదో కనబడుతుంది కదా, దీన్ని పెడదాం. ఏరోప్లేన్ ఇవన్నీ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్. మీరు ఏ కలర్ అప్లై చేస్తే ఆ కలర్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఐ రిమూవ్ దిస్ అండ్ ఐ కెన్ పేస్ట్ వాట్ ఎవర్ ఐ కాపీడ్. ఓకే, నౌ I'll see I got a aeroplane icon here. So this is the way we can put the icons. ఈ ఐకాన్స్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బటన్ మీద పెట్టవచ్చు, అప్ టు యువర్ విష్, వేర్ ఎవర్ యూ కెన్ ప్లేస్ ఇట్. I'll just go and paste into my buttons. ఇక్కడ ఏదో చాలా బటన్స్ పెట్టాను కదా, ప్రైమరీ దగ్గర పెట్టి చూద్దాం. ప్రైమరీ, ఓకే. సి ప్రైమరీ ముందు వచ్చింది చూసారా. సెకండరీ ముందు ఇంకొకటి ఏదన్నా పేస్ట్ చేయాలి. ఇందులోనే మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి ఫ్లైట్లోనే. ఇది ఒకటి డిఫరెంట్. దీన్ని కాపీ చేసి ఐ కెన్ గో అండ్ పేస్ట్ ఇన్ టు మై సెకండరీ ప్లేస్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఐకాన్స్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉంటే దానికి తగ్గట్టు మారిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది చూడండి. సెకండరీ టెక్స్ట్ ఏ కలర్ ఉంది, వైట్ ఉంది కాబట్టి ఇది కూడా వైట్ కలర్. ఇక్కడ కాపీ చేసేటప్పుడు ఇదంతా ఏముంది, బ్లాక్ ఉంది. బట్ బై డిఫాల్ట్ ఇక్కడ ఇది వైట్ లోకి వచ్చేసింది. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ యూజ్ ద ఐకాన్స్. సో డోంట్ ఫర్గెట్ ఇట్. వాట్ యూ నీడ్ టు డూ, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు యూజ్ ద ఐకాన్? First you need to go for the icons tab in the Bootstrap. Okay, you need to go to the down. Okay, ఇక్కడికి వెళ్తే మనకి సిడి అని ఉంటుంది. ఇలా కాకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. బూట్స్ట్రాప్ ఐకాన్ సిడిఎన్ లింక్ అని సెర్చ్ చేసినా కానీ ఇట్ విల్ గివ్ యూ ద లింక్. దిస్ ఇస్ ద లింక్. ఈ లింక్ కూడా ఇదే సేమ్ లింక్. ఓకే, ఈ లింక్ కాపీ పేస్ట్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవే, బట్ ఎండ్ ఆఫ్ ది డే నీడ్ టు బి ఇంప్లిమెంటెడ్. సిడిఎన్ లింక్. ఓకే, సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? 3 ఆప్షన్స్ ఉన్నాయి ఐకాన్స్ వాడుకోవడానికి. ఏమేంటిది? ఒకటి వచ్చేసి దానికి డైరెక్ట్ HTML ట్యాగ్, రెండు వచ్చేసరికి HTML ఎలిమెంట్ యాజ్ వెల్. దీన్నే యూనికోడ్ సిఎస్ఎస్లో అయితే ఇలా వాడతాము, HTML అయితే దీన్ని ఇలా వాడతాము. ఎస్విజిని కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఎస్విజి కంటే అదే బెస్ట్ ఆప్షన్ ఆల్వేస్. మీకు ఎస్విజితో కాపీ చేస్తే చాలా అన్కంఫర్టబుల్గా అంటే కోడ్ ఎక్కువగా కనపడుతుంటుంది మీకు. మెయిన్ ప్రాబ్లం అది. చూడండి, సక్సెస్ ముందు వచ్చింది, ఇది కూడా సక్సెస్ ముందు వచ్చింది. ఇక్కడ ఏం పెట్టాను, ఎస్విజిది పెట్టాను, అందుకే మీకు ఇలా వచ్చింది. ఓకే, లైక్ అవుట్పుట్ విల్ బి ద సేమ్, బట్ కానీ కోడ్ మీరు దీనికి చూస్తే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంత కోడ్ పెట్టాలి ఎస్విజి అయితే. అదే ఇదైతే జస్ట్ దిస్ ఇస్ ద కోడ్, దిస్ ద వే యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఇలా మీరు ఐకాన్స్ వాడుకోవాలి. ఓకే, సో మీరు ఇంకా నెక్స్ట్ బూట్స్ట్రాప్ లో ఉన్న రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా జస్ట్ గో హెడ్ అండ్ లుక్. ఇందాక చెప్పినట్టు, సుగ్గి చెప్పినట్టు, ఇది మీకు nav బార్.
ఇది వచ్చేసరికి దీన్ని ఏమంటామంటే మనము స్లైడర్. ఇదిగో ఇక్కడ ఉంటుంది మనకి స్లైడర్. కరోజల్ ఇది ఈ కరోజల్ అక్కడ వాడేది చూసారా. నెక్స్ట్ ప్రీవియస్ సేమ్ కరోజల్ ఇక్కడ వాడతారు. ఓకే, ఇక్కడ కూడా అదే కరోజల్. ఇవన్నీ ఏంటి, ఇది కార్డ్ ఇమేజ్ పైన టెక్స్ట్, టైటిల్. ఓకే, టైటిల్, కార్డ్ బాడీ టెక్స్ట్, కార్డ్ బాడీ ఫుటర్ అనుకోవచ్చు ఇది. ఓకే, చూడండి అగైన్ సేమ్, ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్. ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ పైన కనపడుతున్నాయి కదా, ఇవన్నీ పిల్స్. ఇక్కడ మనకి పిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఐ విల్ షో యూ ద పిల్స్. పిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ వాటిని వాడుకోవచ్చు మనం ఇక్కడ. బ్యాచెస్ అదిగోండి, ఇది బ్యాచెస్ లో బోర్డర్ అరౌండ్ చూసారా, రౌండెడ్ పిల్ల. వీటి కోసం వీటిని వాడుకోవచ్చు మనం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది అగైన్ కార్డ్స్ యాజ్ యూజువల్. దీస్ ఆర్ ఆల్ ది సేమ్. ఓకే, సో ఇంకా ఎండ్కి వెళ్తే ఇది మనకి ఫుటర్. ఇదేంటది ఫుటర్. ఇవన్నీ లింక్స్, ఇమేజెస్. ఓకే, ఇవన్నీ కూడా కార్డ్సే, మీరు కార్డ్స్గా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా కార్డ్సే మీరు అబ్జర్వ్ చేస్తే. ఇదేంటి లోడ్ అవుతానే ఉన్నాయి. సో మెనీ రెస్టారెంట్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో కార్డ్స్ వాడుకోవచ్చు, లేదంటే సేమ్ ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది టోటల్. మనకి బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తే ఈ స్విగ్గీ అప్లికేషన్ ని వీ కెన్ బిల్డ్ ఇట్ ఇన్ టు ఓన్లీ ఫర్ యూఐ కోసం అయితే వీ కెన్ బిల్డ్ ఇన్ టు 2 days. అదే మీరు సిఎస్ఎస్ రాయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ ఏ లాట్ ఆఫ్ సిఎస్ఎస్ రాయాలంటే వీ హ్యావ్ టు రైట్ ఏ లాట్ ఆఫ్ సిఎస్ఎస్. ఎందుకు, మెయిన్ ఇక్కడ ఏంటి అంటే సిఎస్ఎస్ రాయటం ఒకటే కాదు, మీరు ఇక్కడ మెయింటైన్ చేయాల్సిన ఆర్డబ్ల్యూడి కూడా. మీరు చూడండి ఇక్కడ స్క్రీన్ ష్రింక్ అయ్యే కొందికి ఆటోమేటిక్గా అవి చేంజ్ అయిపోతుంటాయి. ఓకే, దానికోసమే మెయిన్గా మనం టార్గెట్ చేయాల్సిన ఏంటి అంటే బూట్స్ట్రాప్ టార్గెట్ చేయాల్సిన ఆర్డబ్ల్యూడిని బిల్డ్ చేయడానికి. ఓకేనా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ అండ్ విల్ గో ఫర్ ది